సో నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ ప్రకారం చూస్తే ఫిన్ నిఫ్టీలో ఈరోజు 18,800 దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. 845 దాకా వెళ్తుంది అనుకున్నాను కానీ సో 805 దగ్గర నుంచి రిజెక్ట్ అయిపోయింది. 600 దగ్గర నుంచి పుట్టు రిజెక్ట్ అయింది. సో 600 to 800 మధ్యలోనే ఉండేటట్టుంది. మార్నింగ్ కానీ 800 కానీ క్రాస్ అయిపోతే మటుకు 19,000 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సైకాలజీ లెవెల్ 200 పాయింట్స్ ఉంది కాబట్టి వెళ్ళడానికి ఉంటది. గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనే దాన్ని బట్టి ఉంటది. సో మోస్ట్ ప్రాబ్లీ మధ్యలోనే కానీ ఉండిందంటే మటుకు 800 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకోండి, 600 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకోండి. సో దీని ప్రకారం అయితే మనకి ఆల్మోస్ట్ 19,000 నుంచి ఒకే ఫాల్ వచ్చింది కాబట్టి 19,000 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే కూడా ఇక్కడ నుంచి ఫాల్ వచ్చింది కాబట్టి పైకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో 18,800 కానీ క్రాస్ అయిపోతే మటుకు 19,000 కాల్ కూడా తీసుకోండి. ఇక్కడ కానీ అయితే 18,500. సో 18,500 నుంచి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ వెనక్కి వెళ్ళింది. 150 పాయింట్స్ అంటే 650 పైనే ఉంది. సో 650 కింద ఉంటే డేంజర్ మనకి. సో 800 to 600 మోస్ట్లీ రేంజ్ ఉంటుంది సార్ రేపు. 800 పైన కానీ క్యాండిల్ క్లోజ్ అయ్యి వెళ్ళిపోతే మటుకు 19,000 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫిన్ నిఫ్టీ అయితే నిఫ్టీలో ఆల్మోస్ట్ హైయెస్ట్ అయితే 35,000 దగ్గర ఛాన్స్ ఉంది. సో 35 అంటే 18,900 దాకా ఉన్నట్టుంది. 18,900 ఇది కానీ బ్రేక్ అయిపోతే సైకాలజీ లెవెల్ ప్రకారం ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బ్రేక్ అయిపోయిందంటే 19,000, 18,900 కానీ 19,000, 18,800 క్రాస్ అయితే మటుకు కాల్ సైడే ఉండండి. 19,000 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకుందాం. సో ఇక్కడ లో అయితే హైయెస్ట్ అయితే 18,700 దగ్గర కనిపిస్తుంది. 700 కానీ బ్రేక్ అయిపోయిందంటే 600 దాకా వస్తుంది సార్. మోస్ట్ ప్రాబ్లీ 600 to 800 మధ్యలోనే ట్రేడ్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. సో రేపు ఓపెన్ అయిన తర్వాత చెక్ చేద్దాం. ఓపెనింగ్ బట్టి మళ్ళీ లైవ్ లో డిసైడ్ చేద్దాం. సో 18,723 పైన ఉన్నంతసేపు కాల్ చూడండి సార్. 723 పైన ఉంటే కాల్ చూడండి. 18,821 ఫస్ట్ టార్గెట్, 18,912 సెకండ్ టార్గెట్, 19,000 థర్డ్ టార్గెట్. సో 723 అనేది ఈ పాయింట్. 18,707 కిందకి కానీ వచ్చేసిందంటే మటుకు పుట్ ఆప్షన్కి వెళ్దాం. ఇక్కడ 18,624 ఫస్ట్ టార్గెట్, 18,518 సెకండ్ టార్గెట్, 18,427 థర్డ్ టార్గెట్. సో 700 ప్రీ లెవెల్ సార్. 700 దిగేసిందంటే మటుకు పుట్ ఆప్షన్ చూద్దాం. 723 పైన ఉన్నంతసేపు కాల్కే చూద్దాం. సో ఇవి రేపటి లెవెల్ సార్ మనకి.